హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్న వార్తలను చూద్దాం. గేట్లు ఎత్తినాం, 100 రోజులు పూర్తిగా పాలనకే ఇక నా రాజకీయం చూపిస్తా. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ రంజిత్ రెడ్డి. కుట్రలను తిప్పికొట్టాలంటే కఠినమైన నియమాలు తప్పవు. విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చిన నోటీస్ సరికాదు. కేటీఆర్ నాటిన గంజాయి మొక్కలను ఏరిపారేస్తున్నాం. ఈఆర్సీ చైర్మన్ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన ఆయన పన్నీరు అనుకోవద్దు. కేసీఆర్, నిజాం ఇద్దరు తీరు ఒకటే, పేరు మాత్రమే వేరు. రాష్ట్ర ప్రజలపై 9 లక్షల కోట్ల అప్పులు కుంపటి పెట్టారు. ప్రవీణ్కు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఇస్తామన్న అంగీకరించలే. జీఎస్టీ రాబడి పెరుగుతుంది, సంక్షేమానికి ఖర్చు చేస్తాం. గ్రేటర్లో 4 సహా మొత్తం 14 ఎంపీ సీట్లు గెలుస్తాం. టీయూడబ్ల్యూజే మీట్ ది మీడియాలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్ని గేట్లు ఎత్తిండట. సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఆసక్తికరంగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందరు, అదేవిధంగా చేవెళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందరు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునే సందర్భంలో ఆయన మాట్లాడింది, గేట్లు ఎత్తినం, ఇక మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, నాయకులంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అన్నట్లు చెప్పారు. కానీ ఎత్తాల్సింది ఈ గేట్లు కాదు. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు వన్ సైడెడ్గా రిజల్ట్ ఇచ్చిన నల్గొండ కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ, మహబూబ్ నగర్కు సంబంధించిన రైతులు నాగర్సాగర్ గేట్లు ఎత్తాలి, పొలాలకు నీళ్ళు ఇవ్వాలి, పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలు కాలబెట్టుకునే పరిస్థితి, పొలాలని పశువులను మేపే పరిస్థితికి వచ్చింది, నోటికాడికి వచ్చిన పట్టని ఆ గేట్లు ఎత్తండి అని ఇవాళ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఈ గేట్లు ఎత్తినమంటే, ఈ గేట్లు ఎత్తినా తప్పైన రాజకీయ నాయకులు అధికారం ఉన్న దగ్గరికి ఎట్లాగో బెల్లం ఉన్న దగ్గరికి ఈగలు ఎట్లా వస్తాయో అట్లా వస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఇవాళ కాదు ఇంకా రేపు వస్తారు, రేపు కాదు ఎల్లుండి వస్తారు. కానీ మీరు ఎత్తాల్సింది ఈ గేట్లు కాదు, నీళ్లు సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు ఎత్తాలి. సాగునీటికి సంబంధించి, తాగునీటికి సంబంధించి రాష్ట్రంలో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. పంటలు ఎండిపోతున్నాయి, చేతికి వచ్చిన వరి పంట ఎండిపోయే పరిస్థితి, మొక్కజొన్న పంటలు ఎండిపోయే పరిస్థితి, చెరువులు ఎండిపోతున్నాయి. వాటి మీద దృష్టి పెట్టాలి. కానీ ఈ గేట్లు అయితే దాని మీద దృష్టి పెట్టడం వల్ల ప్రజలు మీ పైన పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షలు, ప్రజలు మీ పైన రైతు సంక్షేమ రాజ్యం అని మీరు చెప్పారు, ఇందరమ్మ రాజ్యం అని చెప్పారు. కానీ మీరు ఈ గేట్లు ఎత్తే కార్యక్రమం చేసుకుంటూ ఆ గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని బంద్ చేసే కార్యక్రమం చేస్తే ప్రజలు మళ్ళా మిమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది. ఇదేదో పెద్ద గొప్పతనం పని కాదు. మీరు మొన్నటి వరకు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సింబల్ పైన గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలని కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్కి పిలుచుకొని, ఆయన ప్రగతి భవన్ పిలుచుకొని కండోలు కప్పుతుంటే సంతలో పశువులు లెగ్గొనడాన్ని మీరే కామెంట్ చేశారు. మళ్ళీ మీరే అదే చేస్తుంటారు. ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు మీకు ప్రభుత్వం ఇచ్చారు, ప్రభుత్వంలో పరిపాలన చేయాలి తప్ప అవతల పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకోవడం మీరు తప్పు 10 సంవత్సరాలు మొత్తుకున్నది మీరు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. మళ్ళీ ఎట్లాంటి వ్యక్తులను జాయిన్ చేసుకుంటున్నారు? మీరు మొన్నటి వరకు దొంగలు, దోపిడీదారులు, భూ కబ్జాదారులు, ఇసుక కబ్జాదారులు, ఇసుక దోపిడీ చేస్తున్నారు, మైన్స్ దోపిడీ, వైన్స్ దోపిడీ అని చెప్పారు. అట్లాంటి వ్యక్తులను తీసుకొచ్చి ఇందులో కండవ కప్పుతున్నారు. మరి ఏం అర్థం చేసుకోవాలి జనాలు, ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు అనేది ఈరోజు ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అంటే ఏ పార్టీ ఏది అధికారంలో ఉంటే అది అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు అధికార పార్టీకి సంబంధించి అప్పట్లో బీఆర్ఎస్ నాయకుల్ని భూ కబ్జాలు చేశారు, చెరువులు కబ్జా చేశారు, ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఇది అది అని 100 చెప్తారు. మళ్ళీ అదే నాయకులను తీసుకొచ్చి వాళ్ళు ఏదో మంచోళ్ళు అన్నట్టు కండవ కప్పుతుంటాయి. ఏం గేట్లు ఎత్తడం ఇది? దేనికోసం, ఎవరి కోసం ఈ గేట్లు ఎత్తేది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి గారు. గేట్లు ఎత్తడం అనేది అది మీరు రాజకీయాలు చేసుకోండి, రాజకీయాలు జాయిన్ అవుతారు, ఎట్లాగ మీరు వద్దన్నా వస్తారు. వాళ్ళు అధికారం ఉంది కాబట్టి అధికారంకి వెళ్ళి రావటం అనేది సహజం అయిపోయింది. తెలంగాణ వచ్చాక మరీ దారుణంగా పార్టీ అనే కట్టుబాటు లేదు, సిద్ధాంతం అనే కట్టుబాటు లేదు, విలువలు అనే కట్టుబాటు లేదు. మనం ఏ పార్టీ పైన గెలిచినాం, ఏ పార్టీలోకి వెళ్తానో, ఎందుకు వెళ్తానో, దేనికోసం వెళ్తానో, ఏ ప్రజల కోసం వెళ్తానో అనేది ఎక్కడా లేదు. ఓన్లీ వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత లాభాలు, వ్యక్తిగత పదవులు, కుటుంబానికి పదవులు, కుటుంబానికి ఆస్తులు పెంచుకునే కార్యక్రమం ప్రతి రాజకీయ నాయకుడు, ఈ పార్టీ ఆ పార్టీలు అనేది ప్రతి రాజకీయ పార్టీ అలా అదే నడుస్తుంది, అదే నడుస్తుంది కూడా. అంటే ప్రజల చైతన్యం కానంతసేపు అదే నడుస్తుంది.
కాబట్టి గేట్లు ఎత్తారట. కుట్రలను తిప్పికొట్టాలంటే కఠినమైన నిర్ణయాలు తప్పు. ఈ నిర్ణయాలు కాదు, కఠినమైన నిర్ణయాలు, ప్రజలకు మేలు చేసే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే ఎన్ని కుట్రలు ఎవడు చేసినా ప్రజలు మీకు మద్దతుగా ఉంటారు తప్ప అందులో ఆ కాండవ మీద కొలిచిన వాళ్ళని ఈ కాండవ కప్పితే ఇది తిప్పికొట్టడం అనరు. ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి, ప్రజలు మెప్పు పొందాలి, ప్రజల ఆదరణ పొందితే ఈ కుట్ర ఎవరైతే మీరు అంటున్నారో కుట్ర చేస్తారని సపోజ్ బీఆర్ఎస్ పార్టీ కూలగొడతాం, బీజేపీ కూలగొడతాం అంటే వాళ్ళని పతనం చేస్తారు, వాళ్ళని కోకట వేళ్లతో పీకి అవతల పడేస్తారు, మళ్ళీ పార్టీ అనేది లేకుండా కూడా చేస్తారు. ప్రజలు మీరు ఆదరించేటట్టు చేయాలంటే ప్రజలకు మంచి చేయాలి. కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, కండవ కప్పిన రేవంత్, దీపాదాస్ మున్షి సికింద్రాబాదు చేవెళ్లలో ఎంపీలుగా పోటీకి నిలిపే ఛాన్స్. బీఆర్ఎస్ను విడిన తొలి ఎమ్మెల్యే మల్కాజ్గిరి నుంచి సునీతారెడ్డి, మండలిలో చీఫ్ విప్గా ఆమె భర్త పట్నం మహేందర్ రెడ్డి. కాంగ్రెస్లో చేరిన దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, వీళ్ళకి టికెట్లట. కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్లు ఎట్లాంటి మెసేజ్ పోతుందంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్కి నిలబడే అభ్యర్థులు లేరా ఏంటి, వేరే పార్టీ వాళ్ళ మీద ఆధారపడుతున్నారు, వేరే పార్టీ నాయకులను జాయిన్ చేసుకుని వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి, దారుణమైన పరిస్థితి, దుర్భరమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అనేది ఒక ఇండికేషన్ ప్రజల్లోకి వెళ్తుంది. వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. మల్కాజ్గిరి నుంచి సునీతారెడ్డి అట, సికింద్రాబాద్ చేవెళ్ళ ఎంపీలుగా పోటీ చేసి నిలిపే ఛాన్స్ దానం నాగేందర్ గారిని, రంజిత్ రెడ్డి అట. అంటే అసలు అవతల పార్టీలో ఉన్నోడిని మొన్నటి వరకు మీరు దొంగలంటారు, దోపిడిదారులంటారు, కబ్జాదారులంటారు, అక్రమంగా సంపాదన చేశారంటారు, అట్లాంటి వ్యక్తులకు మళ్ళీ టికెట్ ఇచ్చి అసలు మీ పార్టీలో టికెట్లకు ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు లేనట్టుగా, అర్హత ఉన్నోళ్ళు అసలు ఆ పార్టీలో కరువైనట్టు, అట్లాంటి ఎందుకు ఆ కలరింగు ఆ వాతావరణాన్ని తీసుకొస్తున్నారో అర్థం కావట్లేదు. ఇది ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది. ఇది గేట్లు ఎత్తునని ఆంధ్రజ్యోతి ఒక వార్త ఇచ్చింది. డిహెచ్పై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ డిహెచ్పై విచారణ, అవినీతి ఆరోపణలతో ప్రభుత్వం నేనే వైద్య శాఖ సమూల ప్రక్షాళన చర్యలు, పలు వైద్య కళాశాలల ప్రిన్సిపళ్లు, బోధన ఆసుపత్రుల సూపరింటెండెంట్ల మార్పు, ఎంఎన్జే ఆసుపత్రి డైరెక్టర్ స్థానచలనం, ఉస్మానియా ఆసుపత్రికి కొత్త ప్రిన్సిపల్, పలువురు డిఎంహెచ్ఓల బదిలీలు, ఆమ్యామ్యాలతో ఆగిన కొందరు. రేవంత్ సర్కారు వైద్య ఆరోగ్య శాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్య సంచాలకుడుగా ఉన్న రవీంద్ర నాయక్ డబ్బులు ఇచ్చినట్టు ఉద్యోగిని ఆరోపణల నేపథ్యంలో ఆయనపై రిటైర్డ్ ఐఏఎస్తో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో విభాగాధిపతులుగా వచ్చిన వారిని సాగనంపుతుంది. పలు మెడికల్ కాలేజీల ప్రిన్సిపళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు మార్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఆ పోస్టుల నుంచి తప్పిస్తుంది. ఇప్పటికే కొత్తగూడెం బోధనాసుపత్రి సూపరింటెండెంట్ని కూడా మార్చినట్టు డిహెచ్పై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి రవీంద్ర నాయక్ పైన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తోని విచారణ చేపిస్తానట. ఆయన పైన అభియోగాలు వచ్చినాయి, ఆయన పైన ఆరోపణలు వచ్చినాయి. ఒక ఉద్యోగిని నేను పైసలు ఇచ్చినా, లంచం ఇచ్చినా అని ఆరోపిస్తూ కంప్లైంట్ చేసింది. అట్లనే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎవరైతే నియామకం పొంది ఉన్నారో వాళ్ళు లాంగ్ స్టాండింగ్ అక్కడ పనిచేస్తున్నారో వాళ్ళందరినీ మార్చి సమూలంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం పెట్టుకున్నట్టు ఇచ్చారు. మొన్న ఎంఎన్జే జయలలితన ఉంది, ఆమె సూపరింటెండెంట్, ఆమెని తీసేశారు. ఆమె పైన వచ్చిన ఆరోపణలు ఇప్పుడు డిహెచ్ పైన చేశారు. ఇంకా కొంతమంది మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రిన్సిపల్లు సూపరింటెండెంట్లు మారుస్తారట, హాస్పిటల్ సూపరింటెండెంట్లు మారుస్తారట. బాగానే ఉంది, ప్రక్షాళన చేయాల్సిందే. చేసి తీసుకొచ్చే అధికారులు కూడా ఒక నిజాయితీ పరులు, ఒక కమిటెడ్ ఆఫీసర్స్ని తీసుకొచ్చి అక్కడ పెడితే పరిపాలన మంచిగా ఉంటుంది, ప్రజలకు సరైన సేవలు అంతాయి. మళ్ళీ మీరు అతుకులు బొంతలేక మళ్ళీ అట్లాంటివన్నీ తీసుకొచ్చి పెడితే అదే కథ ఉంటుంది తప్ప వేరే మార్పు ఉండదు. ఇంకోటి, మీరు డిహెచ్ పైన అదేవిధంగా ఆరోగ్య శాఖ పైన, ప్రభుత్వ ఆరోగ్య శాఖ పైన సమూలమైన ప్రక్షాళన చేస్తున్నాడు. వైద్య ఆరోగ్య శాఖలో నిమ్స్ హాస్పిటల్, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, ఈ రాష్ట్రంలో పేద ప్రజల దేవాలయం. అది అంటే చాలా తక్కువగా చీఫెస్ట్ వైద్యం అందుతుంది అనేది రాష్ట్రంలో ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అక్కడికి వస్తారు. చాలా తక్కువ ఖర్చుతోనే వైద్యం అందిస్తారు, చాలా మంచి వైద్యం ఉంటుంది, అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి అని చెప్పి ఒక నమ్మకంతో అక్కడికి వస్తారు. కానీ అక్కడ మీరు ప్రక్షాళన చేయాలి. నిమ్స్ హాస్పిటల్ అంతా దుర్భరమైన పరిస్థితి, నిమ్స్ హాస్పిటల్లో ఉన్న అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, అనేక ఆరోపణలు, అనేక రకాలైన పేపర్ స్టేట్మెంట్లు,
అనేక రకాలైన కంప్లైంట్లు వచ్చినాయి. కానీ అక్కడ ఇంతవరకు గత 10 సంవత్సరాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక్కరోజు కూడా ప్రక్షాళన చేయలే. మరి మీరేమైనా ప్రయత్నం చేస్తారో అక్కడ చేయాలి. అసలు అది ఒక గుండెకాయ లాంటిది, తెలంగాణకు గుండెకాయ లాంటిది నిమ్స్ హాస్పిటల్ వైద్య రంగంలో. అట్లాంటి దగ్గర అక్కడ ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ దాదాపు 2007 సంవత్సరం నుంచి ఆయన కదలకుండా అక్కడే పనిచేస్తాడు. 2007 సంవత్సరం నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆయన పైన అనేక ఆరోపణలు, కేసులు, జైలుకు పోయి వచ్చిండు, అరెస్ట్ అయిండు, రకరకాలుగా ఉన్నాయి మెడికల్ సూపరింటెండెంట్ పైన. కానీ ఇంతవరకు స్థానచలనం లేదు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో వాళ్ళని పట్టుకొని అక్కడున్న నాయకులను, అక్కడున్న మంత్రులను పట్టుకొని పబ్బం గడుపుకుంటూ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అదే పరిస్థితి. అట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా తీసేయాలి పక్కకి. ఆయన పైన అనేక ఆరోపణలు ఉన్నాయి, అనేక రకాలైన కంప్లైంట్. ఒక్క కంప్లైంట్ పైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కంప్లైంట్ ఉంది, విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ జరిగింది. కానీ ఆ కంప్లైంట్లు, ఆ ఎంక్వైరీలు మొత్తం కూడా బుట్ట దాఖలు చేశారు. మళ్ళీ అదే పోస్టులో కీలకమైన మెడికల్ సూపరింటెండెంట్ పోస్ట్ నిమ్స్ హాస్పిటల్లో మొన్నటి వరకు డైరెక్టర్గా ఉండు మనోహర్ అని ఆయన కొద్ది సంవత్సరాలుగా ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ ఉండి మొన్న తీసేశారు. అట్లా మీరు ఏదైతే ప్రక్షాళన చేస్తానో ఆ ప్రక్షాళన చేసే దాంట్లో లాంగ్ స్టాండింగ్ ఉండి అవినీతి ఆరోపణలు, అక్రమాలు, పేపర్లో వార్తలు వచ్చిన వ్యక్తులను ఫస్ట్ తప్పించాలి. దాంట్లో ప్రధానంగా ఈ మొత్తం మెడికల్ వైద్య ఆరోగ్య రంగంలో తప్పించాల్సిన వ్యక్తులలో నిమ్మా సత్యనారాయణ అని మెడికల్ సూపరింటెండెంట్ నిమ్స్ హాస్పిటల్, ఆయన పైన అనేక ఆరోపణలు వచ్చినాయి. ఆయన అట్లాంటి వాళ్ళని తొలగించాలి. మొట్టమొదటి వ్యక్తి ఆయన తొలగించాల్సిన వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి వైద్య ఆరోగ్య శాఖలో. ఒక ఖైదీని తీసుకొచ్చి వైద్యం చేసిండని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. కడప జిల్లాలో ఒక మర్డర్ చేసిన వ్యక్తిని తీసుకొచ్చి అక్యూజ్డ్ని తెచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని వైద్యం చేసినట్టు రికార్డు చూపించింది. పెద్ద క్రైమ్ అది. అట్లాంటి క్రైమ్ చేసిన వ్యక్తుల్ని, అట్లాంటి అవినీతి అక్రమాలు చేసిన వ్యక్తులను అక్కడ పెట్టి ఎట్లా హాస్పిటల్ రన్ అయ్యిద్ది, ఎట్లా వ్యవస్థ ముందుకు పోద్ది? ఇట్లా మీరు ఇది ఒకటే కాదు మొత్తం ప్రక్షాళన చేస్తారంటున్నారు. దాంట్లో మొట్టమొదటి చేయాల్సింది నిమ్స్ హాస్పిటల్. నిమ్స్ హాస్పిటల్ ప్రక్షాళన చేస్తే తప్ప అది బతికే పరిస్థితి లేదు. అది పేద ప్రజలు దేవాలయానికి సంబంధించింది, దేవాలయంగా భావిస్తారు. అది వైద్యాలయం కాదు, దేవాలయంగా పేద ప్రజలు భావిస్తారు. ఏదైనా ఈ రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెల్లో పెద్ద జబ్బు వచ్చిందంటే గుర్తొచ్చే హాస్పిటల్ ఏదంటే నిమ్స్ హాస్పిటల్. అట్లాంటి నిమ్స్ హాస్పిటల్ భ్రష్టు పట్టిస్తున్న వ్యక్తులు అక్కడ ఉన్నారు, ఆ పరిపాలన చేసే స్థానాలలో ఉన్నారు. వాళ్ళని తొలగించాలి. కవితపై ప్రశ్నల వర్షం. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో ఆమె పాత్ర, ముడుపులపై విచారణ. కవితను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ, స్పష్టత రావాల్సిన అంశాలపై ఆరా. కవితతో భర్త అనిల్, కేటీఆర్, హరీష్ భేటీ. ఈ కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు ఇప్పుడు ఢిల్లీలో. ఆమెను కలవడానికి భర్త అనిల్ కుమారు, సోదరుడు కేటీఆర్, హరీష్ రావు మొత్తం నిన్న పోయారు. వీళ్ళు తెలంగాణ కోసం ఢిల్లీలో ఫైట్ చేస్తున్నారు. తెలంగాణ కోసం అలుపెరగకుండా పోరాటం చేస్తాం. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణకు మేలు చేసే పార్టీ ఇది తప్ప ఇయో ఇట్లా చేస్తున్నారు. ఢిల్లీలో మేలు చేస్తున్నారు వీళ్ళు పోయి. ఇక్కడ ప్రజలు ఒకవైపు రైతులకు సాగునీళ్ళు లేక, తాగునీళ్ళు లేక, పంటలు ఎండిపోయి రకరకాల ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్షాలుగా ఉండి మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి ఢిల్లీలో మద్యం కేసులో ఉన్న ఆమెను కాపాడటానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఇదే మీ కమిట్మెంటు? ఇదే మీరు తెలంగాణ కోసం చేసే, తెలంగాణ ప్రజల కోసమే పాటుపడే పార్టీ అంటే ఇదేనా అనేది ఇవాళ తెలంగాణలో ప్రజలు అనుకునే పరిస్థితి ఉంది, అనుకుంటున్నారు కూడా. రాజ్యాంగాన్ని మార్చేదము బీజేపీకి లేదు, ఆ పార్టీదంతా హడావుడే, ప్రజల న్యాయం మా వైపే. ఈవీఎంలు, ఈడీ, సిబిఐ, ఐటీ లేకుండా ప్రధాని మోదీ ఎన్నికలకు వెళ్ళలేదు. 56 అంగుళాల ఛాతి కాదు, మోదీ ఓ డొల్ల మనిషి. 2 పార్టీల మధ్య పోరాటం కాదు, సిద్ధాంతాల సమరం. బీజేపీది కేంద్రీకృత పాలన, మాది వికేంద్రీకరణ. వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని ఈసీఐని కోరాం, కానీ మా విజ్ఞప్తులను పట్టించుకోలేదు. ఐఐటిఎన్ కంటే రైతు తెలివి తక్కువ వాడేం కాదు. భారత్ జోడో న్యాయయాత్ర ముగింపులో రాహుల్ గాంధీ చెప్పిండు, రాజ్యాంగాన్ని మార్చేదము బీజేపీకి లేదు. అంటే బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులు పదే మూడోసారి బీజేపీ 400 సీట్లతోనే అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చే దమ్ము మీకు లేదు అని చెప్పి మీదంతా డొల్లా, ఆ పార్టీదంతా అడావుడి తప్ప ప్రజలు న్యాయం అయిపోన్నారు, మా వైపు ఉన్నారు. మీకు ఈడీ, సిబిఐ, ఐటీ, ఈవీఎంలు తోని తప్ప మీరు ప్రజలతో ఎన్నికలకు వెళ్ళరు, వాటిని నమ్ముకొని ఎన్నికలకు వెళ్తారని చాలా ఘాటుగా విమర్శించారు. ఎందుకంటే భారత్ జోడో న్యాయయాత్ర
నిన్న ముగింపు సభ ముంబైలో జరిగింది. ముగింపుకు సంబంధించిన బహిరంగ సభ. ఆ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. ఇది ఒక ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్త ఇది. దిశ పేపర్, అరే ఏపీది కాదు ఇది. దిశ చూద్దాం. మరో 7 కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇటీవల సీఎంను కలిసిన వారందరికీ లైన్ క్లియర్. లిస్టులో కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, తెల్ల వెంకట్రావు, ప్రకాష్ గౌడ్ సైతం. కాళయాదయ్య, గూడెం మహేబాల్ రెడ్డి, మాణిక్యరావు కూడా. ప్రాథమిక చర్చలు పూర్తి. జాయినింగ్స్ తర్వాయి. టీపీసీసీ వర్గాల నుంచి లీకు. టీఆర్ఎస్ ఎల్పీ విలీనం కోసం వ్యూహాలు. నిన్న దానవ నాగేంద్ర మొట్టమొదటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోణి కొట్టిండు ఆయన. రంజిత్ రెడ్డి ఎంపీ జాయిన్ అయ్యిండు. ఎంపీలు అంటే ఆల్రెడీ నేతగాని వెంకటేష్ పెద్దపల్లి ఎంపీ జాయిన్ అయ్యింది. రెండో అతను. ఎమ్మెల్యేలు అయితే మొట్టమొదటి వ్యక్తి దానవ నాగేంద్ర. దీని తర్వాత మరో 7 ఉన్నారట. 7 రెడీగా ఉన్నారు. ఆల్రెడీ కలిసిపోయారు ముఖ్యమంత్రిని గతంలో. మర్యాదపూర్వకంగా నియోజకవర్గం కోసం కలిసినవని ఆ రోజు చెప్పారు కాకమ్మ కథలో. ఇప్పుడు మరో 7 ఉన్నారు. గేట్లు కూడా ఎత్తున, ఒక గేట్ ఎత్తున అంటుండు ఎవరు, రేవంత్ రెడ్డి. ఒక గేట్ ఎత్తినట్టు. ఇంకా మరి ఎన్ని గేట్లు ఉన్నాయి, ఎన్ని గేట్లు ఎత్తురు, ఎన్ని గేట్లు ఎత్తితే ఎంతమంది వస్తారో మరి చూడాలి. లిస్టులో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఉండట. హరీష్ రావుకి అత్యంత సన్నిహితుడు, అత్యంత అనుచరుడు కింద ఉన్నాడు. అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే, తెల్ల వెంకట్రావు భద్రాచలం, ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే, కాళే యాదయ్య చేవెళ్ళ ఎమ్మెల్యే, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, మాణిక్యరావు అదే పాత మెదక్ జిల్లాకు సంబంధించి. ఈ మొత్తం కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందో. మొత్తం మీద 7, ఒక గేట్ కాబట్టి 7, ఇంకొక గేట్ అయితే ఇంకొక 7 వస్తారా. మొత్తానికైతే 26 మంది సభ్యుల్ని జాయిన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయితో ఉన్నట్టు అర్థమైంది. ఎందుకు 26 అంటే 39 మంది బీఆర్ఎస్ పార్టీకి గెలిచారు. దాంట్లో 2/3 జాయిన్ చేసుకొని మెర్జ్ చేసే ఏర్పాటు చేస్తున్నట్టు, ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పార్టీకి లేకుండా చేసి బీఆర్ఎస్ పార్టీని పతనం చేసే కార్యక్రమం చేస్తున్నట్టు ఒకటి అర్థమవుతుంది మనకి. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనే ఇప్పుడు ఢిల్లీలో హరీష్ రావు, కేటీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఉన్నారు. నిన్న కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి అక్కడ ఇల్లు అంటే ఎంపీగా అక్కడ ఉంది కాబట్టి అప్పుడున్న ఆయన క్వార్టర్స్ ఇంకా ఖాళీ చేయనట్టుంది. ఆ క్వార్టర్స్లో నిన్న స్టే చేశారట. అదే కొత్త ప్రభాకర్ రెడ్డి మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి ఇవాళ రేపు జాయిన్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఎటుపోతుంది, ఎవడు ఎందులో ఉంటుండు, ఏ పార్టీ నాయకుడు ఎందులో ఉంటుండు అనేది ప్రజలు ఒక కన్ఫ్యూజన్ ఉంది. ప్రజలు ఎందుకు ఏ పార్టీకి ఓటు వేయాలని అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే అందులో ఇప్పుడు ఫలానా పార్టీకి ఓటు అయితే వాడు అందులో ఉంటుండో లేదు గ్యారెంటీ లేదు, ఇంకో దాంట్లో జంప్ అవుతుండే. మరి ఇదే దానవ నాగేంద్ర ఇదే జాయిన్ అవుతారు అనుకునే వ్యక్తులకి మొన్న కాంగ్రెస్కి ఓటు వేయచ్చు కదా. అక్కడున్న కాన్స్టిట్యున్సీ ప్రజలు మీకు ఎందుకు వేశారు, ప్రతిపక్షంలో ఉండి నిలదీస్తారని వేశారు. బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకంతోనే వేశారు. ఆ సింబల్ కోసం వేశారు. మీరు అది వదిలిపెట్టి ఇందులో జాయిన్ అయితే ప్రజలను అవమానిస్తున్నట్టు కదా, ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేస్తున్నట్టు కదా. ఎట్లా నమ్మాలి రాజకీయ నాయకుల్ని ప్రజలు, ఎట్లా నమ్మాలి ప్రజలు రాజకీయ నాయకుల యొక్క ఒరవడిని, రాజకీయ నాయకుల యొక్క ఈ ఇట్లాంటి నడవడికని. ఏ పార్టీలో అధికారంలో ఉంటే అది అందులోకేనా ఏం చచ్చిపోతారా అధికారం లేకపోతే? ప్రజల పక్షాన పోరాటం చేయొచ్చు కదా. మీకు ఎమ్మెల్యే పదవి ఇచ్చారు, ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ఇది దాంతో తృప్తి పడలేరా అనేది. అలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఒక కొత్త వరవడి వస్తుంది. ఒక గెట్టు పెట్టినట్టు ప్రతిపక్షమే, అధికార పక్షమే ఉంటారు. కేసీఆర్ పొల్యూట్ చేసిండు రాజకీయాలని అని ప్రజలు అనుకున్నారు. కానీ మీరు చేస్తున్నది అదే, మళ్ళీ మీరు చేసేది కూడా అదే. మీరు ఏం కొత్తదనం ఏం చూపించట్లే. అటు ఇప్పుడు ఒక రకంగా ఇటు కాంగ్రెస్ పార్టీని చూసినా బీఆర్ఎస్ పార్టీని చూసినా సగటు తెలంగాణ ప్రజానికానికి ఒక వెగటు పుట్టి ఒక విరక్తి వచ్చే పరిస్థితుంది. గెట్టు పెట్టినట్టు చాలా ప్రతిపక్షం ఎవడు, అధికార పక్షం ఎవరు. ప్రతిపక్షం ఉండాల్సిన పాత్ర వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలి, వీళ్ళ పాత్ర వీళ్ళు పోషించాలి. వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తే వాళ్ళు నిలదీయాలి తప్ప వాళ్ళు మనం ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలని ప్రజలంటే వాళ్ళు కూడా వచ్చి ఇందులో జాయిన్ అయితే ప్రజల పక్షాన పోరాటం చేసేదెవడు, ప్రజల పక్షాన ప్రశ్నించేది ఎవరు అనేది అలా ఒక రకంగా ఎబెట్టు రాజకీయాలు, ఎగటు పుట్టించే రాజకీయాలు అన్నమాట. గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేసిండో ఇవాళ మీరు అదే చేస్తే మీరేం కొత్తదనం చూపిస్తున్నట్టు? మీరు అదే పోకడ కదా.
బీఆర్ఎస్కు 1322 కోట్లట 5 ఏళ్లలో ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా వచ్చిన విరాళాలు. ఇది మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 1322 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్లతోని ప్రైవేట్ కంపెనీల నుంచి సంస్థల నుంచి విరాళాలు వచ్చినాయట. వస్తాయి, ఎందుకంటే అధికారం ఉంది. ఈ అధికారంలో ఉన్న వాళ్ళతో ఏదో ఒక లబ్ధి వాళ్ళకు చేకూరి ఉంటుంది, వాళ్ళు పొంది ఉంటారు లబ్ధి. ఆ లబ్ధి పొందినందుకు ఈ విరాళాలు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, రేపు ఇంకోటి బీజేపీ వస్తుంది. ఎప్పుడు ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళని పట్టుకోవడం, పనులు చేయించుకోవడం, దొంగ పనులన్నీ చేయించుకోవడం, విరాళాలు. ఇది అన్ని కంపెనీలకి రాజకీయ పార్టీలకి ఉన్న లింకులు. నేడు బీఆర్ఎస్లోకి ఆర్ఎస్పీ కేసీఆర్ సమక్షంలో జాయినింగ్. ఎక్స్ ద్వారా ప్రవీణ్ కుమార్ స్పష్టీకరణ అట. నా రాజకీయం చూపిస్తా, ప్రస్తుతం ఒకే గేటు తెరిచాం, త్వరలో అన్నీ ఓపెన్ చేస్తాం. నా దృష్టిలో సెప్టెంబర్ 17, 47, డిసెంబర్ 3, 2023 ఒకటే. ఇకపై ప్రభుత్వ జీవోలన్నీ పబ్లిక్ డొమైన్లోకే. ఏటా అప్పులపై 70,000 కోట్లు చెల్లింపు. అంటే సెప్టెంబర్ 17, 47ను డిసెంబర్ 3, 2023 ఒకటేట ఆయన దృష్టిలో. అంటే నిజాము నుంచి విముక్తైంది తెలంగాణ సెప్టెంబర్ 17, 48లో. సేమ్ అదే పరిస్థితి మొన్న విముక్తైంది కేసీఆర్ నుంచి అంటాడు. మరి విముక్తయ్య కేసీఆర్ సిద్ధాంతాలను మీరు పాటిస్తున్నారు కదా. కేసీఆర్ ఎట్టయితే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను 12 మందిని జాయిన్ చేసుకుంటూ గగ్గోలు పెట్టారు, మీరు అదే పందా చేస్తున్నారుగా. మరి మీదేంది? మీరు అదే కదా. ఆయన్ని నిజాంకి ఆయనకి తేడా లేదంటే మరి మీదేంది? అదే కనపడుతుంది మీ యొక్క పరిపాలనలో కానీ మీ రాజకీయాలలో. అది కానీ నేను రాజకీయం చేస్తా, రాజకీయం చెయ్యి. దేంట్లో చేయాలి? ప్రజలకు మేలు చేసేదానికి రాజకీయం చేయాలి. ప్రజలకు సేవ చేయటం కోసం రాజకీయం చేయాలి. ప్రతిపక్ష నాయకుల్ని ఇందులో జాయిన్ చేసుకోవడానికి, కండవలు కప్పడానికి కాదు. దాని రాజకీయం అనరు. అంటే ప్రజలను ఒక విధంగా అవమానించినట్టు. ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధిని ఒక పార్టీలో ఉండాల్సిన వాళ్ళని ఇంకో పార్టీలో తీసుకోవడం అంటే అవమానించడమే. అది రాజకీయం అంటారా? దాన్ని మీరు వ్యతిరేకించారుగా మొన్నటి వరకు. మీరు అనేక రకాల కోర్టులకు పోయారు, స్పీకర్లకు లెటర్లు ఇచ్చారు. మీరు మళ్ళీ అదే చేస్తే ఏమి సమానం చెబుతారు ప్రజలకి? ఏమి ఇండికేషన్ ఇస్తున్నారు? ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఇంటలెక్చువల్ అంటాడు. ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిండు, ఉన్నత విద్య చదువుకుండు. నేను దళిత బహుజనుల కోసం నా జీవితాన్ని అంకితం చేసిన అన్నాడు. దళిత బహుజన కాన్సెప్ట్ నా గుండెల్లో ఉందండి. ఏది గుండెల్లో ఉండేది? మళ్ళీ నువ్వు పోయేది గడిలోకైనా. మొన్నదా గడి అంటే ఆ గడి బద్దలు కొట్టాలని మళ్ళీ నువ్వు ఆ బద్దలు కొట్టక అందులోకి పోయి మళ్ళీ వాళ్ళ కాళ్ళ కాడికి పోతుంది. ఏది నీ బహుజనవాదం? ఏడో పేజీలో చూద్దాం దీనికి వార్త. బీఎస్పీ స్టేట్ చీఫ్ పోస్టుకు 2 రోజుల క్రితం రాజీనామా చేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంఛనంగా బీఆర్ఎస్లో చేరనన్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో సోమవారం పార్టీ కండువా కప్పుకోనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న ఆర్ఎస్పీ నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేయనున్నట్టు వెల్లడించారు. పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్ కర్నూలు స్థానంతో పాటు హైదరాబాద్ సీటు కూడా ఖరారైంది. కానీ బీఎస్పీ అధినేత మాయావతి ఈ పొత్తుకు సమ్మతించలేదు. దేశవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమెతో తలెత్తిన రాజకీయ విభేదాలతో బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని దేశంలో లౌకికతత్వాన్ని కాపాడటం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం నేను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నారన్నారు. తెలంగాణ విశాల ప్రయోజనాలట. మీరు డిసెంబర్ 3 వరకు ఇదే మాటలు చెప్తారు. తెలంగాణ విషయాల ప్రయోజనాల కోసం, బహుజనుల కోసం కేసీఆర్ గడీలను బద్దలు కొట్టాలి, దొర పరిపాలనని అంతం చేయాలంటే 3 నెలల్లోనే ఏం మార్పు వచ్చింది? అసలు ఏమన్నా ఉండాలి కదా. మీరు ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు, ఏదో అట్లాంటి రాజకీయ నాయకుడు కాదు, మీరు భక్తు రాజకీయ నాయకుడు కాదు, ఒక బ్యూరోక్రాటు, ఒక సిద్ధాంతం కోసం వచ్చారు. రేపు ఎవడన్నా బహుజనవాదము అనే కాన్సెప్ట్తోని ప్రజల్లోకి వస్తే చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితికి ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బహుజనవాదం గొంతు నిలిమి చదువుతుండు. ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ని గొంతు నిలిమి హత్య చేస్తాడు, పతనం చేస్తాడు. ఎందుకంటే ఈయన వ్యవహారం చూసిన తర్వాత
ఈయన మాటలు, ఈయన వ్యవహారం ఇదంతా చూసిన తర్వాత రేపు భవిష్యత్తులో ఎవడైనా నిజమైన బహుజనవాది వచ్చినా కానీ ప్రజలు తిరస్కరించడం, చెప్పుతోని కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండు. బహుజనవాదం అనే మాటని అనకుండా చేసిండు, పరువు తీసిండు అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే నిన్ను నమ్మి నిన్ను ఫాలో అయ్యి ఏదో ఉద్ధరిస్తారనుకుంటే తీసిపోయి నువ్వు గడిలల్లో మళ్ళా తాకట్టు పెట్టే పరిస్థితికి ఎస్సీ ఎస్టీ బీసీ కాన్సెప్ట్ని, బహుజనవాదాన్ని కాన్సెప్ట్ వాళ్ళ గడిలల్లో తాకట్టు పెట్టుకుంటూ మళ్ళీ నా గుండెల నిండా ఉంది. నీ గుండెల నిండా ఉంటే నువ్వు పోయి ఎక్కడ ఉన్నావు? కేసీఆర్ గుండెల్లో ఉన్నావు. నువ్వు పోయి ఎక్కడ ఉన్నావు? కేసీఆర్ గడిలో ఉన్నావు. నీ గుండెల నిండా ఉంటేంది, లేకపోతేంది? నీకు బీఎస్పీ మాయావతి వాళ్ళు పుట్టిందే బహుజనవాదం కోసం అని పదే పదే చెబుతూ ఆయన జీవితం అంకితం చేసిందంటే కాన్సీరామ్ సిద్ధాంతం అంటే ఇదంటే అదంటే తెసిపోయి కేసీఆర్ కాడ తాకట్టు పెడితే ఆమెతో విభేదం వచ్చింది. నువ్వు ఇండివిజువల్గా ఉండాలా, తెసిపోయి దొరల గడిలలో ఉంటుంది. ఎంత విచిత్రం ఇది! అంటే మాయావతి కంటే నీకు ప్రయారిటీ ఇతర కేసీఆర్? మాయావతి కంటే బహుజనవాదం కేసీఆర్ దగ్గర ఎక్కువ ఉందా? మాయావతితోని చిన్న హైదరాబాద్ సీటు అని నువ్వు కారణం చెబుతున్నావు, అది కారణం కూడా కాదనేది బయట చర్చ నడుతుంది. నువ్వు ఒక ముందే ఫిక్సేషన్ చేసుకున్నావు. దీన్ని బట్టి అసలు నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది, రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్ ప్రోత్సాహంతో, కేసీఆర్ ఓట్లు చేల్చాలని నిన్ను ముందు పెట్టిండని ఇవాళ ప్రజానికం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ పంపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు బహుజనవాద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాదేనా అనేది ఇవాళ అనుకుంటున్నారు. కేసీఆర్ కోసమే నువ్వు పనిచేసినావు. మొన్న ఎలక్షన్స్లో ఓట్లు చేలాలి, ఓట్లు చీలి అధికార పార్టీ లాభపడాలని చేసినవి అనేది ఇలా సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు. బహుజనవాదం ముసుగులో వచ్చి బహుజనుల్ని మోసం చేసి మళ్ళీ నువ్వు పోయేది ఎక్కడికి? మొన్నటి వరకు ఏదైతే గడి పాలనో ఆ గడీల దగ్గర పోతాను, దొరల దగ్గర పోతాను, మళ్ళీ నీ గుండెల నిండా బహుజనవాదం. ఎట్లుంటుంది గుండెల నిండా బహుజనం? నువ్వు పోయేదే అక్కడికే, మళ్ళీ గుండెల నిండా బహుజనవాదం ఎట్లుంటుంది? అంటే నమ్మాలి ఇంకా మేము పిచ్చోళ్ళ జనాలు? ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సంబంధించి ఈనాడు పేపర్ చూద్దాం. సింహభాగం భాజపాకే. ఎన్నికల బాండ్ల ద్వారా మొత్తం 8,718 కోట్లు, ఇతర పార్టీలకు గణనీయమైన స్థాయిలోనే నిధులు. ఫ్యూచర్ గేమింగ్ సంస్థ నుంచి డిఎంకేకి 509 కోట్లు. ఈసీ వెబ్సైట్లో తాజా గణాంకాలు. ఈ సింహభాగం భాజపాకేనట. అంటే కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి 10 సంవత్సరాలు వాళ్ళకి సింహభాగం వచ్చిందట. మొత్తం 8,718 కోట్ల రూపాయల బాండ్లు. మళ్ళీ ఇందులో ఒక మెలక పెట్టారు. ఏ కంపెనీ ఇచ్చింది బీజేపీకి 8,718 కోట్లు? ఏ కంపెనీ ఇచ్చింది అనేది ఇప్పుడు నిన్న అనౌన్స్ చేశారు. దాంట్లో మళ్ళీ కోడ్ నెంబర్ ఇవ్వలేదట. మరి 8,718 కోట్లు బాండ్లు ఇచ్చిన కంపెనీలకి ఈ బీజేపీ ప్రభుత్వం ఏం మేలు చేసింది అనేది ఇప్పుడు పెద్ద చర్చ. 509 కోట్లు డిఎంకే పార్టీకి ఇచ్చిందట. ఫ్యూచర్ గేమింగ్స్ కంపెనీ 509 కోట్లు ఒక కంపెనీ ఇవ్వటమంటే మరి ఆ కంపెనీకి ఆ ప్రభుత్వం నుంచి ఏ మేరకు లాభం జరిగి ఉంటుంది? 509 కోట్లు విరాళం ఇవ్వటం అంటే అసలు ఆ కంపెనీ లాభాలు ఎంత, ఆ కంపెనీ టర్నోవర్ ఎంత అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విరాళం ఇవ్వడానికి 500 కోట్ల పైన ఖర్చు చేసిందంటే దాని లాభాలు ఎన్ని వేల కోట్లు ఉండాలి? ఆ లాభాలు అన్ని వేల కోట్లు ఉండడానికి అసలు దానికి పెట్టుబడి ఎంత ఉండాలి? దానికి ప్రభుత్వం నుంచి ఎన్ని మేలు జరిగి ఉంటాయి అనేది ఇప్పుడు చర్చ. 8,718 కోట్లు గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీ కేంద్రంలో విరాళాలు ప్రభుత్వ కంపెనీలను సేకరించిందంటే ఆ కంపెనీలకి ఏ మేరకు మేలు చేసింది అనేది కూడా ఇప్పుడు ప్రశ్న. వీళ్ళు పదే పదే నీతివంతమైన పాలన, నిజాయితీతో కూడిన పాలన, కాంగ్రెస్ పార్టీ అవినీతి అంటారు. మరి ఇన్ని వేల కోట్ల విరాళాలు కంపెనీలు ఎందుకు ఇచ్చినాయి? మీరు ఏం పని చేశారు, వాళ్ళకి ఏం మేలు చేశారు అనేది కూడా సమాధానం బీజేపీ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఇది ఒక డ్రామా అనమాట. ఎన్నికల బాండ్లు అని ఒక పేరు పెట్టి మరి దీనికంటే ఏడుపేదో డైరెక్టే తీసుకోండి. ఇక ఎవడొద్దు అంటాడు మిమ్మల్ని? ఇప్పుడు వేల కోట్లు బాండ్ల రూపంలో తీసి సీక్రెట్లు మెయింటైన్ చేసేవాళ్ళు మొత్తం డైరెక్టే తీసుకోండి. ఇక పలానా కంపెనీ మాకు ఇచ్చిందని చెప్పుకోండి, తీసుకోండి. ఏ ప్రజలే మిమ్మల్ని వద్దంటున్నారా? అధికారం ఎట్లాగిస్తూనే ఉంటున్నారు. అదో ఇదో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అధికారం వస్తూనే ఉంది. మళ్ళీ దీంట్లో ఏదో నీతి నియమాలు ఉన్నట్టుగా వేల కోట్లు దొంగదారిలో తీసుకోవటం, వాటిని సీక్రెట్ మెయింటైన్ చేయటం, బాండ్లు అని పేర్లు. మళ్ళీ దీనికి మోదీ పాలనపై అభిమానంతోనే భాజపాలో చేరిక. కవిత అరెస్టుపై భరోసా ఆందోళన సరికాదు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కమలదళంలో చేరిన ఆరూరు రమేష్. ఈయన మొన్నటిదాకా 10 ఏళ్ళు వర్ధానపేట ఎమ్మెల్యేగా ఉండు బీఆర్ఎస్ పార్టీలో. ఈయన బీజేపీ పార్టీలో చేరగానే నీతివంతుడు అయిపోయింది. ఇక ఆయన్ని నవ్వుకుంటూ మంచి జనాలు పిచ్చోళ్ళు. మరి ఈయన పైన ఇదే బీజేపీ నాయకులు ఈ 10 సంవత్సరాల్లో ఈయన ఇసుక మాఫియా చేసిండు, దందా చేసిండు, సెటిల్మెంట్లు చేసిండు, అనేక వందల కోట్లు సంపాదించడని ఆరోపణలు చేశారు. మరి ఎటుపోయినాయి? ప్రజలకు ఇచ్చొచ్చిండా మీ పార్టీలోకి? బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యిండు కదా, ఈయన సంపాదించిన మీరు అన్న దొంగ సొమ్ము అంతా ప్రజలకు పంచిండా? పంచితే జాయిన్ చేసుకునరా? ఇప్పుడు ఏం లేదు ఆయనకి. అసలు ఏ పార్టీకి కూడా ఎట్లాంటి సిద్ధాంతాలు కానీ విలువలు లేని పరిస్థితి అనమాట. కండవ కప్పటమే, వాడు వస్తాడు, వీళ్ళు కండవ కప్పుతారు, ఇంకొకడు వస్తాడు పోతాడు, వాడు ఇంకొకడు కండవ కప్పుతాడు, టికెట్లు ఇవ్వటం, మళ్ళీ వెనక వరంగల్ ఎంపీ టికెట్ అట. బీజేపీ పార్టీ నీతులు నియమాలు చెప్పడం, మాటలు చెప్పడం కానీ మళ్ళీ ఇదే కథ. అన్ని పార్టీలు ఇదే. సాక్షి పేపర్ చూద్దాం. నా రాజకీయం చూపిస్తా, మీట్ ద మీడియా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని పడగొడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టకుండా ఉంటామా? అందుకే ఓ గేటు ఓపెన్ చేసిన. ఎన్నికల నగారా మోగింది కాబట్టి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలుపెట్టిన. ఇక ఎన్నికల రూపం చూపిస్తా. 100 రోజుల ప్రజాప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించామన్న సీఎం. ప్రెసిడెంట్ వైబ్రెంట్ తెలంగాణ లక్ష్యమని వెల్లడి. నా రాజకీయం చూపిస్తాడట. ఈయన రాజకీయం ఇప్పుడు చూపిస్తాడట ఇప్పటి నుంచి. అంటే 100 రోజులు పరిపాలన మీద దృష్టి పెట్టినా ఇక నుంచి ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇక రాజకీయం చూపిస్తా అంటే, రాజకీయం చూపించడం అంటే వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి కండవ కప్పడం కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు బాధితులే. మొన్నటి వరకు మీ పార్టీలో గెలిచిన 12 మందిని కేసీఆర్ తీసుకుంటే మీరు బాధితులే. మీరు దాన్ని అనుభవించారు. ఆ బాధ ఏందో మీకు తెలుసు. మళ్ళా మీరు వేరే పార్టీ వాడిని తీసుకొచ్చి ఇందులో జాయిన్ చేసుకుంటే, అంటే ప్రభుత్వాలు పడగొడతాను ఆయన అనగానే పడేది కాదు. అది పడితే ప్రజలు అంత ఈజీగా ఏం ఊకోరు. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవించాల్సిందే. కానీ దాన్ని సాగ్గా చూపించి మళ్ళీ మీరు అదే. మరి కేసీఆర్ కూడా అదే చేసిండు. 63 సీట్లు వచ్చినాయి కాబట్టి తక్కువ ఉన్నాయి కాబట్టి జాయిన్ చేసుకోండి అంటాడు. సింపుల్ అయిపోయా. ఇక ప్రతోడికి ప్రభుత్వం అవతలోడు పడగొడతాడని భయంతో జాయిన్ చేసుకుంటున్నా అంటే మరి ఎందుకు ఈ రాజకీయ పార్టీలు వేరు పార్టీలు పెట్టుకోవడం ఎందుకు? అందులో కొంతమంది నాయకులు జాయిన్ కావడం ఎందుకు? ఇందులో కొంతమంది ఉండటం ఎందుకు? ఇందులో గెలిచి అందులోకి పోవటం ఎందుకు? మరి అందరూ ఒకటే పార్టీ పెట్టుకోండి, అయిపోయా. ఎవడు బలం ఉంటే వాడే ముఖ్యమంత్రి అవుతారు. పార్టీలు ఎందుకు? మళ్ళీ దీన్ని జనాలను పిచ్చివాళ్ళని చేయడం ఎందుకు? పార్టీలు పెట్టి, సిద్ధాంతాలు పెట్టి, జెండాలు పెట్టి, సింబళ్ళు పెట్టి, రంగురంగులు మేనిఫెస్టోలు పెట్టి. వాట్సాప్ చాటింగ్ లావాదేవీలపై కస్టడీలో తొలి రోజున కవితకు ప్రశ్నలు సంధించిన ఈడీ. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారితో సంప్రదింపులపై ఈడీ కార్యాలయంలో 6 గంటల పాటు విచారణ. కవితను కలిసిన భర్త అనిల్, కేటీఆర్, హరీష్ రావు, లాయర్ విక్రమ్ చౌదరితో కేటీఆర్, హరీష్ ప్రత్యేక భేటీ. కవితను కలిసిన కుటుంబ సభ్యులు. వాట్సాప్ చాటింగ్లు లావాదేవీలపై ఆరా తీశారట ఈడీ. నిన్న 6 గంటల పాటు విచారణ చేశారట. 100 కోట్ల రూపాయలకు సంబంధించిన హవాలామానికి సంబంధించి కేసీఆర్ పదే చెప్పేది, నా కూతురైనా కొడుకైనా అవినీతి చేస్తే జైలుకు పంపిస్తా అనడం. జైలుకు పంపించకపోగా ఆ పొయ్యి ఆమెను కాపాడటానికి విశ్వ ప్రయత్నం చేస్తాను. ఆయన పంపించడం పక్కన పెట్టండి, జైలుకు పోవటానికి, అరెస్ట్ కావడానికి వచ్చిన అధికారులను, జైలు అరెస్ట్ చేయడానికి వచ్చిన అధికారులను అడ్డగించడం, జైలుకు పోయినామని ఇడిపించడం ఎట్లా అనేది ప్రయత్నం చేస్తుంటే నీ నీతి ఏంది, నిజాయితీ ఏంది? కనీసం ఇంతవరకు మాట్లాడాలి. బయటకు వచ్చి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి 15 సంవత్సరాలు ఉద్యమం చేసిన నాయకుడు ఒక అవినీతి ఆరోపణ కూతురు పైన వస్తే పార్టీ ఎమ్మెల్సీ ఆమె, దానిపైన అసలు అది నిజమా కాదా అని చెప్పే ధైర్యం కానీ, దమ్ము కానీ, నిజాయితీ కానీ, నిబద్ధత కానీ లేని వ్యక్తులు ఇవాళ రాజకీయాల్లో ఉన్నారు. మీరు మళ్ళీ నా కూతురైనా నా కొడుకైనా తప్పు చేస్తే జైల్లో పెడతా, ఏది నువ్వు పెట్టేది? జైల్లో పోయినామని ఇడిపించడానికి, లాయర్లను కలవడానికి నీ కొడుకును పంపితి, అల్లును పంపితి. మళ్ళీ దీనికి ప్రతిపక్షాలని వేధిస్తున్నాయి. నువ్వు వేధించింది ఏంది? మరి ఎవడైనా అదే చెబుతుడు. కేసు పడ్డోడు, అవినీతి చేసినోడు కూడా ప్రతిపక్షాలు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలను వేధిస్తుంది అధికార పక్షం అంటాడు. ఇదే కదా. మీరే మళ్ళీ కోతల గోత్రి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తే తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు? విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు? చట్ట ప్రకారం చేస్తుంటే మీరు ఎందుకు భయపడతారు, ఉలిక్కి పడతారని మీరు చెప్తారు. మరి ఇవాళ మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు. మళ్ళీ మీరు నిరసనలు, ధర్నాలు. ఎవరి కోసం ధర్నాలు? ఏం మేలు చేశారని ధర్నాలు? లిక్కర్ స్కామ్లో 100 కోట్ల స్కామ్ చేసిన ఆమె కోసం బీఆర్ఎస్ పార్టీలు రోడ్ల మీద ధర్నాలు చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి. సిగ్గుండాల. ఇది
సాక్షి పేపర్ సంబంధించి ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విషయంలో రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.